మొన్న గుంటూరు పర్యటనకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్య మచిలీపట్నం వెళ్ళారు లోకేష్ గారు. ఆ జన సునామీ చూస్తే నిజంగా భయమేస్తుంది. అసలు సరిపోతారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు? Z+ కేటగిరీ భద్రత, Z కేటగిరీ, Y కేటగిరీ భద్రత ఒక్కొక్కరికి. ఆ జనం చూస్తుంటే ఒక్కసారి ఆ దృశ్యాలు ప్లే చేయండి. అవి కూడా చూసిన తర్వాత మనసు తరిస్తుంది అందరికీ. సునామీ, జన సునామీ పోటెత్తడం. ఇది బాబు గారికి వచ్చినటువంటి జన సునామీ. అదేమో లోకేష్ గారికి వచ్చినటువంటి జనసంద్రం. చూడండి, చూసారా ఎట్లా పోటెత్తుతోందో? మరి ఈ రకంగా పోటెత్తినప్పుడు జనమంతా ఇటువైపే పరుగులు పెడుతున్నప్పుడు, వారి చుట్టే తిరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు అడుగు పెడితే జనం ఈ రకంగా పోటెత్తినప్పుడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టినప్పుడు జనమే లేరు కదా, మన కంటికి కనపడదు కదా. అది మన అసూయ, అది మన కోపం. అందుకు మనం ఆంక్షలు పెట్టాలి, అందుకు మనం కుట్రలు చేయాలి, అందుకు మనం అడ్డంకులు సృష్టించాలి. ఈ జనాన్ని చూశారు కదా, ఈ జన సునామీని చూశారు కదా, ఈ జన సంద్రాన్ని చూశారు కదా. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చినటువంటి జనాన్ని కూడా ఒకసారి చూపించేసండి సార్. కళ్ళార్పకుండా జనం చూస్తారు. ఇది మన కడుపు మంటకు కారణం. సింపుల్. ఒక ముఖ్యమంత్రి గారి పర్యటన, అందులో ముఖ్యమైనటువంటి నేత లోకేష్ గారి పర్యటనకు వస్తున్నటువంటి జనాలు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తున్నటువంటి జనాలు, ఇవి చూసిన తర్వాత కడుపు మంట ఉంటుందా ఉండదా? సరే, ఇది చూపించి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం సపోర్ట్ వచ్చేసిందని నేను చెప్పను, కానీ అసలైన విషయం ఇది కాదు. ఈ జనం ఎవరికి వస్తున్నారనేది ఇక్కడ మ్యాటర్ కాదు. దాని గురించి చెప్పాలన్న ఉద్దేశం లేదు. కాకపోతే ఆంక్షలు అన్నారు కాబట్టి చూపించాల్సి వచ్చింది. ఇది పక్కన పెడదాం. అసలు లోకేష్ ఏం మాట్లాడారు మామిడి రైతుల గురించి, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏ రకమైనటువంటి డ్రామాలు చేశారు, పవన్ కళ్యాణ్ గారి కంటికి ఎందుకు ఇవన్నీ కనిపించవు? ఒక్కసారి వాళ్ళ బైట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదొక్కసారి ప్లే చేయండి, డిబేట్లోకి వెళ్దాం ప్లీజ్.